ఈ మధ్య కాలంలో సాయి పల్లవికి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో హీరోస్లో, హీరోయిన్స్లో సాయి పల్లవి అలాగా ఆమెకి డైలాగ్ చెప్పే ఒక అబ్బాయి అయితే మనతో పాటు ఉన్నారనమాట. ఇంకా వెయిట్ చేయకుండా ఆ అబ్బాయితో మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్. అంటే మీ ఒరిజినల్ పేరేంటి బ్రో? చాలామంది ఆద్య అంటారు, కొంతమంది హనుమంత్ అంటారు. మీ ఒరిజినల్ పేరేంటి? యాక్చువల్లీ నా పేరు వచ్చేసి ఆద్య హనుమంత్. ఇట్స్ ఇన్ ఫుల్ నేమ్. ఇంటూ దట్ మై ఫాదర్ ఇంక్లూడెడ్. ఓకే. సో అలా ఎందుకు అందరూ ఇంటి పేరు పెట్టుకుంటారు, మీరేంటి ఫాదర్ పేరు? అది ఆల్సో నాకు కూడా ఇంటి పేరుతో సహా ఉంది, ఆద్య హనుమంత్ మావిడోలో అని. సో దాన్ని ఇక్కడ నేను ఎంట్రీ చేయలేదు. ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయారు మీరు. ఎక్కడ చూసినా సాయి పల్లవి డబ్బింగ్ మీరే చెప్పారు అనేసి. సో ఎలా ఫీల్ అవుతుంది? ఫేమస్ అంటే నేను ఎప్పుడూ ఎక్స్పోజింగ్కి యాక్సెప్ట్ ఇవ్వను. బట్ దాన్ని నేను కాకుండా వేరే ఒకరు పబ్లిక్కి ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరో ర్యాండమ్ పర్సన్ ఎప్పుడో చెప్పిన స్టూడియో క్లిప్ని తీసుకుని ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం, అది వన్ నైట్లోనే 15 million వెళ్ళటం, అది కొంచెం నర్వస్గానే అనిపించింది. సో నేను ఎప్పుడూ ఎక్కడ ఎక్స్పోజింగ్ అయితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మీరు ఎందుకు నర్వస్? ఎందుకంటే ఎంత ఫేమ్ వస్తుందో పబ్లిక్ నుంచి అంతే నెగిటివ్ వస్తుంది. పబ్లిక్ అంటే భయం ఉంటుంది. అంటే పబ్లిక్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. సో నేను పబ్లిక్ కామెంట్స్ని రిసీవ్ చేసుకునేంత స్ట్రెంగ్త్ లేదు అనుకున్నాను అప్పుడు. సో అందుకే నాకంటూ ప్రొఫెషన్ వేరే ఉంది. ఐ మీన్ సైకాట్రిస్ట్ ఇన్ దట్ మెడికల్. సో ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ మీకు ఫేమ్ తెచ్చిపెట్టిన డైలాగ్ ఏంటి? స్పెసిఫిక్గా చూసుకుంటే ఫిదా మూవీ నుంచే. ఓకే, మా ఆడియన్స్ కోసం ఒక్కసారి డైలాగ్స్ ఏమైనా చెప్పగలరు? యా చెప్తాను. లైక్ వచ్చి వాళ్ళ అక్కని అడుగుతుంది, అక్క ఏ రాళ్ళు ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా? వానలా ఇల్లు అనక ఉసిరికాయ పచ్చడి తెస్తే అప్పుడే లేచిపోతారా? నేను ఇప్పుడు చెప్తా అని వెళ్ళి చెప్తుంది. ఓకే, బుద్ధుండాలే అబ్బా, అప్పుడేనా? నచ్చితేనే చెప్పు, నాన్నకు నచ్చిండు, పెళ్ళికి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేదే. ఇసోటి బక్వా స్టోరీలు చెప్పకే బాబు, మంచిగా నచ్చితేనే చెప్పు అని చెప్తుంది. కళ్ళు మూసుకుని నాకు సాయి పల్లవి గుర్తొస్తుంది. సో కాకపోతే మీ వాయిస్ మీద ఈ మధ్య ఫుల్ ఆఫ్ నెగిటివ్, ఫుల్ ఆఫ్ అనేం కాదు, చాలామంది మీకు పాజిటివ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు. అలా అని చెప్పేసి బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి. సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పింది ఆయన కాదు, ఏదో ఫేమ్ కోసమే ఇదంతా కావాలని చేస్తున్నాడు అని చాలామంది అండి. వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం? ఫేమ్ కోసం చేస్తున్నానంటే ఎంతవరకు ఇక్కడి వరకు రాలేను కదా. ఓకే, సో ఆలోచించాల్సినది ఫస్ట్ అదొక థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి తెలుగుని వదిలేసేయండి. తమిళ అండ్ కన్నడలో నేను చెప్తున్నాను కదా సాయి పల్లవి గారికి, వాళ్ళని ఏమంటారు? సాయి పల్లవి డబ్బింగ్ ఆర్టిస్టే అంటారు. ఓకే, ఆ ఒక పాయింట్ అని ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అని నా థింక్, అంతే. ఓకే, ఆల్మోస్ట్ తెలుగులో నేను చెప్పాను, చాలా ట్రాక్ చెప్పాను. బట్ ఆల్సో నేను ఒరిజినల్ కన్నడ అండ్ తమిళ్లో కూడా చెప్పాను. అది వాళ్ళకు కనిపించట్లేదు. సో మొత్తానికి ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత సాయి పల్లవి గారికి ఉన్న రేంజ్ వేరు ఇప్పట్లో. సో ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అంతే రేంజ్ ఉంటుంది. ఇప్పుడు సమంత గారికి చిన్మయ్ వాయిస్ ఎలాగో, చిన్మయ్ గారి రేంజ్ ఎలాగో, అలాగే సాయి పల్లవి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మీ రేంజ్ కూడా అలాగే చూస్తారు జనాలు. సో ఆ రేంజ్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ రిసీవ్ని ఎలా తీసుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఒక 100 కామెంట్స్ వస్తే అందులో 90 కామెంట్స్ పాజిటివ్గా ఉన్న, 10 కామెంట్స్ నెగిటివ్గా ఉంటాయి. సో ఆ 90 కామెంట్స్ కన్నా 10 కామెంట్స్ ఏం పెద్ద కాదు. సో అవి లీవ్ చేసుకుంటాను. అలా అని 90% వచ్చిన పాజిటివ్ కామెంట్స్కి నాకు ఎంకరేజ్ చేస్తాయి. ఐ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు దాకా మీరు చెప్పిన డైలాగ్స్లో కానీ, లేకపోతే సాయి పల్లవి గారి డైలాగ్స్ కానీ, మీకు బాగా నచ్చిన, మీకు బాగా ఇష్టమైన ఒక డైలాగ్ ఏమైనా? ఆల్మోస్ట్ బాగా ఇప్పుడు ఎక్కువగా నచ్చేసిందంటే అమరన్ మూవీ. అందులో ఇంట్రోలో ఒక డైలాగ్ ఉంటుంది, తను చెప్తుంది ఒక డైలాగ్. సో అది చాలా బాగా నచ్చింది. ఒకసారి ఆ డైలాగ్ చెప్పరా? ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఈ కడలిపై కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు, ఈ కడలి ఆ నింగి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్. ఇది సాడ్ స్టోరీనో హ్యాపీ ఎండింగో తెలియదు, కానీ నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో అలా చెప్తాను. మీరు ఓన్గా చెప్పారా ఇది? ఇట్స్ మై ఓన్. అంటే ఐ మీన్ మూవీలో కూడా ఓన్ మీ డబ్బింగ్? లేదు లేదు, యాక్చువల్లీ ఐ మీన్ డబ్ ఫర్ అన్ ఓన్లీ కన్నడ ట్రాక్. ఓకే, సో అలా. సో అమరన్ మూవీకి కన్నడలో మీరు ట్రాక్ చెప్పారు. ఓకే, వెన్ షీ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డబ్బింగ్ స్టూడియో, అప్పుడు యా. బట్ నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది మూవీ. ఆల్మోస్ట్ నేను 5-6 times చూసాను. ఓకే, ఎగ్జామ్స్ ఉన్న టైంలో కూడా వెళ్ళి చూసాను. బట్ సాయి పల్లవి అమరన్ మూవీ, ఈ మూవీ ప్రమోషన్స్లో కానీ ఆ మూవీకి తగ్గట్టు ఒక సెన్సేషనల్ కమెంట్స్ చేసి ఆమె కాంట్రవర్సీలో ఇరుక్కోవడం జరిగింది. మీకు తెలుసా అది? అవును, ఇండియన్ ఆర్మీ గురించి ఏదో మాట్లాడారు.
దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? దాని మీద నా ఆమె అలా చెప్పడం కరెక్టే అంటారా మీరు? ఆల్మోస్ట్ ఒకరి అభిప్రాయం ఇంకొకరితో కంపేర్ చేసుకోలేం కదా. ఓకే. సో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ద పర్సన్స్ ఇన్ టు ద పర్సనాలిటీస్ హౌ ద గెట్ ఎక్స్పోజింగ్ అవర్ ఫీల్ అండ్ ఒపీనియన్ కదా. సో మనం మన ఇంటి వాళ్ళని కంపేర్ చేసుకుంటే పక్కింటి వాళ్ళని ఏమంటాం, గొడవ పడ్డారు అంటాం. సో వాళ్ళు కూడా మనల్ని ఏమంటారు, గొడవ పడ్డారు అంటారు. సో అవి రెండు మధ్యలో మాత్రమే ఉంటుంది. మనం మన ఇంటి నుంచి ఎలా ఫీల్ అవుతామో పక్కింట్లో వాళ్ళని మనం అలాగే ఫీల్ అవుతాం. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు, నా ఒపీనియన్. సో ఇండియన్ ఆర్మీ గురించి మన వరల్డ్లో చాలా పెద్ద రెస్పెక్ట్ అండ్ ఉంది. సో దాని గురించి మాట్లాడేంత పెద్ద స్టేజ్ నాదేం కాదు. సో నా ఫీల్ నేను చెప్పాను అంతే. సో మొత్తానికి కరెక్ట్ అంటారు కాదంటారు? ఆల్మోస్ట్ నేను ఎవరిని కంపేర్ చేయలేను, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సాయి పల్లవికే కాకుండా మిగతా ఏ హీరోయిన్స్ కైనా మీరు డబ్బింగ్ చెప్పడం జరిగింది? చాలా మంది ఉన్నారు హీరోయిన్స్, అంటే వెబ్ సిరీస్ నుంచి వచ్చిన వాళ్ళు, సినిమాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది పేర్లు ఏమైనా చెప్తారు? యా, సమంత, రుక్మిణి వాసంత్, రితు వర్మ, రియా సుమన్, రేంచల్ డేవిడ్, అవికా గోర్, ఆషికా పడుకోనే. సో చాలా సమంత గారికి కూడా మీరు డబ్బింగ్ చెప్పారు? ఆల్మోస్ట్ కన్నడలో నేను చెప్పాను చాలా వరకు, తెలుగులో కొన్ని ట్రాక్స్ అండ్ కన్నడలో. ఓకే. సమంత గారి మూవీస్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? బావా ఒక్కసారి రావా అని చెప్తుంది. సో అదొకటి చాలా, అంటే ఆమె ఎక్స్ప్రెషన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అని. ఆ నాగవల్లి ఇంతింత కళ్ళేసుకుని ఏం మాట్లాడకపోయినా అన్నీ వినిపిస్తాయి. నేను ఎంతలా గొంతు చించుకొని అరుస్తున్నా నీకు ఏది వినిపించట్లేదు. అంతేలే, నీ పెళ్ళం వచ్చింది కా, మమ్మల్ని ఇంకెక్కడ పట్టించుకుంటావు అని చెప్తుంది. నైస్. అంటే దీన్ని ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే మీ ఓన్ వాయిస్ కూడా అంతేనా? యా, ఓన్ వాయిస్ ఇది. యాక్చువల్లీ ఓన్ వాయిస్. నేను ఒక డబ్బింగ్కి వెళ్ళానంటే ఆ మూవీలో క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ వాళ్ళ బిహేవ్ ఎలా ఉందో దాని మీద డబ్బింగ్ చెప్పడం జరుగుతుంది. సో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, రఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అలాంటి క్యారెక్టర్స్కి వెళ్ళి ఏవండి అని చెప్పలేను కదా. ఓకే. సో విలన్ క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పినది ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? యా, హారర్ చెప్పాను దీనికి. ఒకసారి చెప్పండి 1920 కోసం. ఎవరు నువ్వు, ఎక్కడికి ఎందుకు వచ్చావు? అయినా నేను చెప్తున్నాను వెళ్ళిపో, నేనే వస్తాను, వెళ్ళిపో అని అరుస్తుంది అవికా గోర్ గారు. సో 1920 అనే హారర్ మూవీ. ఇట్స్ ఇన్ డబ్ ఫర్ ఇన్ హిందీ. ఓకే. ఇంటూ టర్న్ ఆఫ్ తెలుగు. ఓకే, నైస్. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఆల్మోస్ట్ అంటే అక్కడున్న పర్సనాలిటీని బట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో యాక్టింగ్ ఎప్పుడైనా ట్రై చేశారా? యాక్టింగ్ గురించి స్పెషల్గా తెలుసుకోకూడదు, ఎందుకంటే మేము స్క్రీన్ బిహైండ్ దట్ యాక్టర్స్. ఓకే. ఫ్రంట్ ఆఫ్ కాదు. మేము ఫ్రంట్లో వాయిస్ వినిపిస్తుంది అంటే ఆ యాక్టింగ్కి తగినట్టుగా యాక్టింగ్ చేస్తూనే డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. సో అది కొంచెం కష్టమే, బట్ చేయగలం. సో మీ ఈ డబ్బింగ్ వీడియోస్ చూసి కానీ ఇంటర్వ్యూస్ చూసి కానీ బిగ్ స్టార్స్ ఎవరైనా మీకు పర్సనల్గా మెసేజ్ చేయడం కానీ మళ్ళీ బాగా చెప్పారు ఇలా పొగడ్తలు ఏమైనా వచ్చాయా? కామెంటరీ చాలా వచ్చాయి. ఎవరైనా ఒక స్టార్ హీరో కానీ హీరోయిన్ కానీ సాయి పల్లవి దాకా రీచ్ అయిందా? మీ ఆల్మోస్ట్ రీచ్ అయి ఉంటుంది, బట్ సమ్ పీపుల్స్ హ్యాస్ టోల్డ్ మీ ఓకే పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది. మా కన్నడలో ప్రొడక్షన్ వాళ్ళ మూవీ తీసుకున్న వాళ్ళు ఓకే తండ్రి బాగుంది, అయినా బయటికి రావు అనుకున్నాం, ఇంకా ఆపేస్తావు అనుకున్నాం, బయటికి వచ్చింది కదా అని చాలా మంది చెప్పారు. నా కజిన్స్ చెప్పకూడదు అంటే బయటికి రాకూడదు అనుకున్నావు కదా, ఎందుకు తెలిసింది అని అడిగారు. సో నేను అది చేయలేదు. పర్సనల్గా ఫోన్ చేసి ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడడం జరిగిందా సాయి పల్లవి గారు ఏమైనా మీకు? లేదు, అంటే పెద్దగా ఎవరు చెప్పరు నేను డబ్బింగ్ చెప్పిన వాళ్ళు. అవికా గోర్ గారు రెస్పాన్స్ అయ్యారు, అండ్ రియా సుమన్ గారు అయ్యారు. ఓకే. ఇంకా సమంత గారు నుంచి కామెంట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ మీ ఇంటర్వ్యూ వల్ల రీచ్ అయితే ద బెస్ట్ వే. ఓకే, తప్పకుండా చూస్తే కమెంట్ చేస్తారు. అంటే సమంత గారు కూడా లైక్ వెరీ స్ట్రగుల్ అనమాట, చాలా స్ట్రగుల్ అయ్యి అంత స్టేజ్కి వచ్చారు. సో సమంత గారు కూడా మీకు మీ పర్సనల్గా ఏమైనా సమంత గారి గురించి చెప్పగలరా? యా, ఆల్మోస్ట్ నేను దాని గురించి ఎంత అడిగినా కూడా చెప్పగలను. షీఈ్ అన్ ఇండిపెండెంట్ లేడీ. ఎంత ప్రాబ్లమ్నైనా బేర్ చేస్తుంది, దాన్ని దాటుకొని వెళ్తుంది. సో తన హెల్త్ నుంచి పర్సనల్ రిలేషన్షిప్ వరకు తను బ్యాలెన్స్ చేసింది అంటే యా షీఈ్ అన్ ఇండిపెండెంట్. తను అన్నిటినీ తీసుకుంటుంది, ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా తెలుస్తుంది.
అంటే ఒక ఇండిపెండెంట్ ఉమెన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే సమంత గారు అని చెప్పొచ్చు. సో నాగ చైతన్య సమంత డైవర్స్ వెనకాల ఎవరు తప్పు ఉండొచ్చు అని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే సమంత తప్పు ఉండొచ్చు, లేకపోతే నాగ చైతన్య తప్పు ఉండొచ్చు? యా దట్స్ అవర్ పర్సనల్ మ్యాటర్స్. నాకు తెలియదు కదా, నేను వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు. మూవీ డబ్బింగ్ అంతే తెలుసు, అంతకు మించి వాళ్ళందరి గురించి నేను తెలుసుకోలేదు. సో ఆ డైవర్స్ అయిన విషయం కూడా నాకు నియర్లీ 6 months వరకు తెలియదు. సమంత వాయిస్ చాలా మందికి ఆమె వాయిస్కి ఫ్యాన్స్ ఉంటారు, సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆమె వాయిస్ సాంగ్స్ కానీ అలాంటివి చాలా ఇష్టం అనమాట. సమంత గారి సాంగ్ ఏమైనా ఒకటి పాడగలరా? ఎగ్జాక్ట్లీ పాడతాను. ఓకే. పైలోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే విడిపోదే తను వాన వెళ్ళంట తగువాన చల్లంట, నాలోని ప్రేమ విరహం మధురం తను కంటి పాపంట, తన జంట నువ్వంట విడదీయలేదంట, విరహం మధురం మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ అది వచ్చేసి ఏమాయ చేసావలో ఉంటుంది కదా అది. చాలా బాగా పడుతుంది. అంటే ఇది ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రాక్టీస్డ్ అనమాట. మీరు ప్రాక్టీస్ చేయకుండానే మీ ఓన్ వాయిస్ అలా వస్తుంది. చిన్నప్పటి నుంచి అంతేనా మీ వాయిస్? చిన్నప్పటి నుంచి అంతే. అంటే స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ లేడీ అంటే ఫెమినైన్ వాయిస్ ఉన్నప్పుడు కమెంట్స్ చేస్తారు. అంటే మీ ఫ్రెండ్స్ కానీ స్కూల్లో ఉన్న వాళ్ళు కానీ, అరే ఏంట్రా నీ వాయిస్ అమ్మాయిలా ఉంది, అలాంటి కమెంట్స్ ఏమైనా వచ్చాయి మీకు? వచ్చాయి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఫీల్ అవ్వడం ఏం లేకుంటుంది, ఇంకా వాళ్ళు అలాగే అంటూ ఉంటారు. సో అని లీవ్ చేశాను. ఇంట్లో పేరెంట్స్కి చెప్పినప్పుడు సో వాళ్ళు చెప్పారు, నీ వాయిస్ వేరే ఒక్కరికి సెట్ అవుతుంది కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు అని. బయటికి రాకముందే నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అప్పటికి నాకు డబ్బింగ్స్కి వెళ్ళడానికి. సో ఓకే. అంటే అప్పుడు కమెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి పొగడ్డం జరిగిందా? పొగటం జరిగింది. ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్? వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టా స్టోరీలో పెట్టడం కూడా జరిగింది. సో నా ఇన్స్టాలో ఒక బయో లింక్ ఉంటుంది, మెసెస్ ఆఫ్ ద సక్సెస్ అని. రివెంజ్ ఇస్ మెసెస్ ఆఫ్ ద సక్సెస్. మొత్తానికి కమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకొక చిన్న కమెంట్ చూపిస్తాను. అంటే విష్ణుప్రియ గారు మీకు కమెంట్ చేశారు. అంటే అవునా, వావ్ నైస్, డజన్ షీ డబ్ ఫర్ అవర్ మూవీస్ అని పెట్టింది. అంటే సాయి పల్లవి తన మూవీస్కి ఆమె డబ్బింగ్ చెప్పుకోలేదా అని ఒక క్వశ్చన్ మార్క్. సో మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? వెన్ షీ ఈజ్ ఇన్ బిజీ టైం, ఆ టైంలో మేము ట్రాక్ చెప్పడం జరుగుతుంది. ఆర్ ఆ ట్రాక్ మ్యాచ్ అయితే ఒరిజినల్కి పెట్టుకుంటారు. సో ఆల్మోస్ట్ చూసుకుంటే కన్నడ, తమిళ్, తెలుగుకు కంపేర్ చేసుకుంటే తెలుగులో కొన్ని మూవీస్కి చెప్పింది తను, కొన్ని మూవీస్కి మేము కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి టైంలో అన్నిటికీ చెప్పుకోరు ఏ ఆర్టిస్ట్ కూడా, అన్నిటికీ చెప్పరు ఏ యాక్టర్ కూడా. సమ్ ఆర్టిస్ట్లని వాళ్ళ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీకి సెట్ అయ్యే వాయిసెస్ని పెడతారు. సో అన్ని మూవీ ఆఫ్ క్యారెక్టర్స్కి నా వాయిస్ సెట్ అవుతుందని నేను చెప్పలేను. సో ఇంకొక కమెంట్ ఏంటంటే అసలు వీడు డబ్బింగే చెప్పలేదు అని పెట్టారు. అంటే డబ్బింగ్ చెప్పలేదు అంటే నేను బయటికి రాలేదు ఆ మూవీ వచ్చినప్పుడు. ఆ మూవీ వచ్చినప్పుడు బయటికి రాలేదు. సో ఆల్రెడీ అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను, నా పేరు ఎక్కడ ఎక్స్పోజ్ చేయొద్దు, నాకు ప్రాబ్లం అవుతుంది అని. అండ్ ఫేక్ భయ్య, సాయి పల్లవి వాయిస్ రియల్గా చెప్పింది లేదు, ట్రెండింగ్ కోసం కావాలని ఇలా చేస్తున్నాడు. ఓకే, ట్రెండింగ్ అంటే తెలుగులోకి వచ్చేసి ట్రెండింగ్. ఓకే, తమిళ్ అండ్ మలయాళంలో కూడా మేమే చెప్తున్నాం, కన్నడలో కూడా మేమే చెప్తున్నాం కదా. అంటే ఇవి నా పర్సనల్ క్వశ్చన్స్ కాదు, నేను వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నాను. తమిళ్ అండ్ తెలుగు, మలయాళంలో కన్నడ అని వస్తుంది కదా, దాంట్లో కూడా మేమే చెప్పాం కదా. అంటే వేరే లాంగ్వేజ్ కి చెప్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ కారా? ఇంకొక కమెంట్ ఏంటంటే ఎక్కడైనా మెయిల్ యాక్టర్స్ కి మెయిల్ డబ్బింగ్ చెప్తారు, నువ్వేంట్రా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్తున్నావు? అది నాకు దేవుడిచ్చిన వరం, సో అందుకే చెప్తున్నా. ఇంకొక కమెంట్, ఇది అడిగితే బాగోదేమో, అంటే మీరు మెయిలా ఫీమేలా అని ఒక అబ్బాయి కమెంట్ చేశాడు. సెలబ్రిటీస్ని వదలట్లేదు, నన్ను ఎక్కడ వదులుతారు ఇంకా? అంటే ఎందుకు అలాంటి కమెంట్స్? మీరు చదువుతారా కమెంట్స్? ఒకరి ఐడికి వెళ్ళి రీల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక ఐడి రీల్ చూసి కామెంట్ని చదివినప్పుడు వాళ్ళ కామెంట్ని నేను ఎలాగో ఫీల్ అవుతానో, నా రీల్ని చూసినప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. నేను పర్సనల్గా తీసుకోను. ఓకే, వాళ్ళ కామెంట్కి ఈ పర్సన్ ఇలా పెట్టారు, నా వీడియో కూడా వాళ్ళకి ఏదో నెగిటివ్ కనిపించి పెట్టుంటారు, సో అంతే తీసుకుంటాను. బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఏమైనా పర్సనల్గా ఏమైనా చెప్తారంటే వార్నింగ్ లేకపోతే? వార్నింగ్ ఏం లేదు, అది ఎంకరేజ్మెంట్ నాకు తెలిసి. ఓకే, సో అది కొంచెం నేను దగ్గరికి తీసుకుంటాను. ఓకే, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన గురించి ఆలోచించి
మన తప్పుల్ని అండ్ మన మిస్టేక్స్ని వెతికి తీసి తవ్వుతున్నారంటే వాళ్ళు మన మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తున్నారు అని అర్థం. అంటే మీ డబ్బింగ్కి ఫ్యాన్స్ ఉంటారు కదా, సో ఫ్యాన్స్ కోసం ఏమైనా ఒక డైలాగ్ చెప్పండి. ఫ్యాన్స్ కోసం మీకున్న డబ్బింగ్ ఫ్యాన్స్ కోసం. అది కాదబ్బా, కోపంలో ఏదో అన్నాను. ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారా? కోపంలో నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా సూర్య? ఎప్పుడు విడిపోతామని ఇప్పుడే విడిపోవడం ఏంటి? స్టూపిడ్గా లేదా నీకు? వై వాంట్ యూ అండర్స్టాండ్ అని చెప్తా. ఓకే, నైస్. కొట్టే ప్రతి దెబ్బ నొప్పి పుట్టడానికి అయితే లోకం అమ్మ కడుపులోనే ఆగిపోయేది శాలిని. సో రుక్మిణి వాసంత్ గారికి కూడా మీరు డబ్బింగ్ చెప్పారని విన్నాను. అంటే ఆమె మూవీస్లో నుంచి ఏమైనా కొంచెం మంచి డైలాగ్స్, మీకు నచ్చిన డైలాగ్స్ కానీ? యా, ఆల్మోస్ట్ అందరికీ సముద్రం గురించి అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఒకరిని లవ్ చేసే పర్సన్ని కంపేర్ చేసుకుని సముద్రం గురించి మాట్లాడటం ఇంకా ఇష్టంగా ఉంటుంది. సో అందులో సముద్రం గురించి ఒక డైలాగ్ చెప్తుంది తను. గాడిద, మొన్న ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా? మా ఊరి పక్కన సముద్రం అని తెలుసా? ఆ అలల శబ్దం వింటుంటే నాకు గట్టిగా పాడాలనిపిస్తుంది. మనం కూడా ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుందామా ఎంచక్క? ఈ సముద్రం ఒడ్డున నీ చేయి పట్టుకుని నడవాలనిపిస్తుంది. ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా సముద్రాన్ని నువ్వు అని తెలుగులో ఉంటుంది. కన్నడలోకి వచ్చేసి నేను చెప్పింది ఉంది. ಓಕೆ. ಕತ್ತೆ, ಮೊನ್ನೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಕನ್ಸು ಬಿದ್ದಿತ್ತು ಗೊತ್ತಾ ಮನು? ನಮ್ಮೂರ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮುದ್ರ ಇದೆ ಗೊತ್ತಾ? ಆ ಅಲೆಗಳ ಸದ್ದು ಕೇಳಿಸ್ತಾ ಇದ್ರೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನಿಸ್ತಿದೆ. ಈ ಸಮುದ್ರದ ತೀರದಲ್ಲಿ ನಿನ್ನ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ಸುಸ್ತಾಗೋವರೆಗೂ ನಡಿಬೇಕು ಅನ್ನೋ ಆಸೆ ಉಂಟು. ಯಾವತ್ತೂ ಹೇಳಿಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ, ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸಮುದ್ರ ನೀನು. ఓకే, నైస్. అంటే మీకు మీ ప్రాపర్ ఎక్కడ? అంటే మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్, పాలమూరు, ఉమ్మడి పాలమూరు. సో ఇప్పుడు మేము కర్ణాటకలో రాయచూర్ డిస్టిక్లో సెటిల్డ్ అయి ఉన్నాం. ఓకే. సో నా ప్రైమరీ స్టడీస్ మొత్తం అక్కడే కంప్లీట్ అయ్యి మిగతా స్టడీస్ మొత్తం బెంగళూరులో చేశాను. సో అలా మీకు కన్నడ బాగా వస్తుంది? యా, కన్నడ బాగా వచ్చు. సో తమిళ్ కూడా మాట్లాడతారు మీరు? అంటే తమిళ్లో డబ్బింగ్ చెప్తా ఉంటారు కదా? చెప్తుంటా. ఓకే, తమిళ్లో ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? యా, అంటే నేను చెప్పిన దానికన్నా సాయి పల్లవిది నాకు నచ్చిందని చెప్పాను కదా, ఓకే, అదే చెప్తాను. ఓకే, చెప్పండి. ఈ కడలుక్కుం ఆకాశం తొక్కుం నేడే ఇళ్ళ దూరం ఎనుక్కుం అవనుక్కుం. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్. ఉన్నది పేరు ముకుంద్ అని చెప్పి. సో మీకు లవర్ ఉన్నారా? లవర్ అంటే క్రష్ ఉన్నారు. ఇంకా నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు ఇంకా. సో మాట్లాడను కూడా. ఇంకో 6 months ఉంది నా కాలేజ్. ఆ 6 monthsలో మళ్ళీ మాట్లాడి ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అని సైలెంట్గా ఉండిపోయాను. ఓకే, ఎందుకు అంటే మొత్తాన్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి వాళ్ళకి? ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు? సాయి పల్లవి వాయిస్లో చేస్తారా, మీ ఓన్ వాయిస్లో చేస్తారు? తనకు కూడా తెలుసు నేను డబ్బింగ్ చెప్తానని. సో నా వాయిస్కి కూడా తను ఫ్యాన్. షీ నోస్ దట్ యువర్ అంటే మీరు లవ్ చేస్తున్నారని తెలుసా వాళ్ళకి? మేబీ తెలుసేమో, బట్ ఎప్పుడు నేను తన్ని మాట్లాడించలేదు ఇన్ని రోజుల నా. ఇఫ్ ఇన్ కేస్ ఆమెకి ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? ప్రపోజ్ చేయను నేను. ఓకే, మా అమ్మ వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను. ఇంకెందుకు దాన్ని అందులో క్రష్ అని చెప్పుకోవడం ఎందుకు మరి? క్రష్లో సమంత ఉంటుంది, సాయి పల్లవి చాలా మందికి క్రష్ ఉంది, అందరికీ కాదు కదా ప్రపోజ్ చేయడం. సో సమంత గారు కూడా చాలా మందికి ఉన్నారు. సో తనను కూడా నేను అక్కడే పెట్టేశాను. సో మీ సరౌండింగ్స్లో కానీ మీ పేరెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు ఫేమ్ వచ్చిన తర్వాత, రాకముందు? వాళ్ళు ఎప్పుడు ఒకేలాగే ఉన్నారు, ఫేమ్ రాకముందు వచ్చినప్పుడు. ఎందుకంటే అది నీ హార్డ్ వర్క్ కదా, సో బయటకు వచ్చింది కదా అని చెప్తారు. మీకు మీ ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్ నచ్చిందా, లేకపోతే ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉండడం నచ్చిందా మీకు? యాక్చువల్లీ నాకు నా మెడికల్ ప్రొఫెషన్ బెస్ట్. ఎందుకంటే నేను దానికి వెళ్ళాలనే చేశాను. సో డబ్బింగ్ ఈజ్ అన్ ప్యాషన్. అది ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు చేస్తాను. నా సౌండ్ ఇలాగే పర్మనెంట్ ఉంటుందని నేను చెప్పలేను కదా. సో దీని మీద డిపెండ్ అయితే తప్పు. సో అందుకే నాకు ఇట్స్ జస్ట్ ప్యాషన్, టర్న్ ఆఫ్ దట్ మై ప్రొఫెషన్. ఇన్ కేస్ చాలామంది అంటే కమెంట్స్లో కానీ కొంతమంది అనుకునేది అంటే మీరు ఎల్జిబిటీ సంబంధించిన వాళ్ళు అని. సో దీనికి మీరు ఏమంటారు? యా, అలా ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే ఎల్జిబిటీకి వాళ్ళు. అంటే మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళకు? యా, సపోర్ట్ చేస్తాను. ఐ మీన్ డాక్టర్, నేను సైకాట్రిస్ట్ని. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో, వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ జనరల్ అనాలిసిస్ కోసం సైకాట్రీ దగ్గరకు వస్తారు. సో మనం కూడా వాళ్ళతో పర్స్పెక్టివ్గా వాళ్ళతో మనం మూవ్ ఆన్ అవ్వకపోతే వాళ్ళని కూడా మనం తక్కువ చేసినట్టు అవుతుంది.
సో నేను వాళ్ళకి గైడ్ చెప్తూ ఉంటాను, అలా కాదు ఇలా అని. సో నాకు చాలా మంది ట్రాన్స్ స్నేహ వరంగల్ అని అక్క తెలుసు, ఓకే ప్రియాంక సింగ్ అక్క తెలుసు, సో చాలా మంది తెలుసు. ఓకే దే పీపుల్ షూటింగ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. వాళ్ళు ఓకే నువ్వు చేస్తున్నావు కదా చేయని చెప్తారు. అంటే ఇంకా బెటర్ పొజిషన్కి లైక్ ఇంకా అమరన్ మూవీ చూసిన తర్వాత కానీ, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి పల్లవి కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ, సో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ ఎవరైనా కాల్ చేసి ఏమైనా మీకు ఆఫర్లు ఇవ్వడం ఏమైనా జరిగిందా? ఆఫర్స్ వచ్చింది. పెద్ద డైరెక్టర్ ఎవరు అని చెప్పను, మూవీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే పెద్ద మూవీ అంటారు, పెద్ద మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా లైక్ ఆ రేంజ్లో? పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా మూవీ. ఓకే పాన్ ఇండియా మూవీకి డబ్బింగ్ చెప్పబోతున్నాను. లేదు, యాక్టింగ్ చేస్తున్నాను. ఓ యాక్టింగ్ కూడా చేస్తున్నారా? అంటే అందులో డబ్బింగ్ ఆర్టిస్ట్లకి ఆల్మోస్ట్ ఆ డైలాగ్స్ని బట్టి యాక్టింగ్ కూడా చేయాల్సి వస్తుంది కదా. సో మీకు నవరసాలు వస్తాయా? నవరసాలు అన్ని ఎప్పుడు చెప్పిన దాంట్లో నేను 4-5 రసాలతో చెప్పాను, ఏడుస్తూ, కోపంగా, అరుస్తూ. ఆల్మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్కి అన్నిటికీ సిచ్యువేషన్ హౌ టు దట్ బ్యాలెన్స్. ఓకే సో నవరసాల గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని నవరసాలు చేసి చూపిస్తారా మా కోసం? అన్ని చేయడం కన్నా ఒక్కటి చేయడం బాగా ఇష్టం నాకు. ఏం చేస్తే శృంగారమా? శృంగారం కాదు, అంటే లైక్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అది కూడా బాగుంటుంది. లైక్ ఎక్కువ ఇష్టపడతారు అనమాట ఆడియన్స్ కానీ కింద కమెంట్ చేసే వాళ్ళు కానీ. సో మీకు ఏ రసం నచ్చుతుంది? ఆల్మోస్ట్ అందరికి శృంగార రసం అంటే. మీకు నచ్చిన రసం అయితే చెప్పండి మా ఆడియన్స్కి, అది చేసి చూపించేయండి. నాకు రసాలను ఏమంటారో తెలీదు కన్నడ అండ్ తెలుగులో. ఓకే మీరు యాక్టింగ్ చెప్పండి, నేను ఏ రసం అనేది చెప్తాను. ఏంటి ఎంతసేపు అయింది వెయిట్ చేయడానికి? ఎంతసేపా? నేను ఎంతసేపు వెయిట్ చేశాను. నేను రాను, నువ్వే వెళ్ళు. నేను రానన్నానా? వెళ్ళు. వెళ్ళమంటే ఇది ఏ రసం అనుకుంటున్నారు మీరు? నేను దాన్ని అలక అనుకుంటున్నాను. ఓకే అలకల రసములు కూడా ఉన్నాయా? ఏమో నాకు తెలియదు అవన్నీ. కానీ నేను ఓకే సిచ్యువేషన్కి తగినట్టు చెప్తాను. నాకు రసాలు పాదరసాలు ఏం తెలియదు. అందరికీ ఇష్టమైన శృంగారసం చేసేస్తే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు చేస్తారా మీరు అని చెప్పేసి. మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అది ఏదో చేసేయండి మా ఆడియన్స్ కోసం, చూస్తారు వాళ్ళు. శృంగార రసం చేయరు, వినిపిస్తుంది. ఓకే సారీ, అవి వినిపించండి, అంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అని చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎలాగో ఆర్టిస్ట్ అవ్వబోతున్నారు, పెద్ద మూవీలో ఆఫర్ వచ్చిందన్నారు, అక్కడ అడిగితే కూడా అక్కడ ఎందుకు అడుగుతున్నాను? నవరసాలు చేసి చూపించండి అని అడిగితే చేసి చూపించాలి కదా. మీరు ఫేమస్ అయిన డైలాగ్ అది బాడకో బలిసిందా అబ్బాయి అని ఉంది కదా, సో దాన్ని శృంగార రసంలో చెప్పండి. బాడకో బలిసిందా, పొక్కలేరు కొడతా నక్కరాలా. ఇదే డైలాగ్ కోపంతో. బాడకో బలిసిందారా, బొక్కలేరు కొడతా నక్కరాలా. ఇప్పుడు ఏడుస్తూ బాడకో బలిసిందారా, బొక్కలేరు కొడతా నక్కరాలా. ఇప్పుడు కరుణ రసం. హే బాడకో, ఏంది బలిసిందా, బొక్కలు ఎరగొడతా, ఏంది నకరాలా. ఓకే నైస్, ఉంది ఫ్యూచర్ ఉంది మీకు, అర్థమవుతుంది నాకు. అంటే యాక్టింగ్లో కూడా మీరు రాణించే రోజులు ఉన్నాయి. సో ఇంకా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అంటే నేను అని తెలిసిన తర్వాత చాలా మంది నాకు కామెంట్ డిఎమ్స్ చేశారు, అండ్ ఎలా వెళ్ళాలి అని. ఇది పర్మనెంట్ కాదు, నేను చెప్తున్నాను. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, చాలా చేస్తున్నారు. సో మనం దీన్ని ప్యాషన్గా పెట్టుకుంటే, ఓకే ప్రొఫెషన్గా టర్న్ చేసుకుంటే అంతకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. ఆఫర్లు ఎప్పుడూ రాదు, ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆఫర్స్ ఇస్తారు. సో మీరు దాని కాకుండా వేరేది ట్రై చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో మీకు ఎలా వచ్చింది ఆఫర్? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచే చెప్తున్నాను, నా వాయిస్ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. ఓకే ఏజ్ నుంచి చెప్తున్నారు మీరు? నా నైన్త్ ఇయర్ నుంచి చెప్తున్నా. నైన్త్ ఇయర్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు మా ఆంటీ వాళ్ళ ఇంటికి. వస్తే వాళ్ళ ఇంటి పక్కన సౌండ్ ఇంజనీర్ ఒక సీరియల్కి చెప్పింది. ఓకే మీ ఫస్ట్ సీరియల్కి చెప్పారు? తూర్పు పడమర. ఓకే సో అందులో ఒక చిన్న పాపకి చెప్పించారు. సో అది నాకు అప్పుడు డబ్బింగ్ అని తెలియదు, అది నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉండేది వెళ్ళి చెప్పి వెళ్ళడం. ఆ పాప వాయిస్ ఏమైనా ఇప్పుడు ట్రై చేస్తారు? ఏ రాదలేనే వస్తుంది. ఓకే నాకు గుర్తు కూడా లేదు. ఓకే అంటే నేను యూట్యూబ్ లో వెతికాను దాని గురించి, కానీ ఎక్కడ దొరకలేదు నాకు అది. సో సీరియల్తో స్టార్ట్ అయ్యి సినిమా దాకా వెళ్ళారు. సో ఆయన సీరియల్కి ఎవరైతే తీసుకెళ్లారో ఆయన కూడా సినిమాకి తీసుకెళ్లారా, లేకపోతే వేరే వాళ్ళే సజెస్ట్ చేశారు. ఓకే ఆ అబ్బాయి వాయిస్ ఇంకా అలాగే ఉందా అని, సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకెళ్ళాను. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఏమైనా కాల్ చేశారా మీకు? కాల్ చేస్తారా అంటే లేదు, చేయలేదు. కాల్ చేస్తే వెళ్తారా? యా డెఫినెట్గా వెళ్తాను. నాకు కూడా అందరితో వెళ్ళి
కొలాబ్ అవ్వాలన్న వాళ్ళందరితో మాట్లాడాలి అన్న నాకు ఉంటుంది కదా. సో ఫ్రీగా ఉంటే నేను వెళ్తాను. ఒకవేళ మీకు మూవీస్లో క్యారెక్టర్స్ ఇస్తే అమ్మాయిగా చేయడానికి ఎక్కువ, ఐ మీన్ ఫెమినైన్గా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా, అబ్బాయిగా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా? క్యారెక్టర్ ఇస్తే నేను అబ్బాయిగానే చేస్తాను, బట్ నాకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు ట్రై చేసినా కూడా మీకు అబ్బాయి వాయిస్ రాదు? అసలు రాదు. ఒకసారి ట్రై చేయండి, మీకు వస్తుందేమో చూద్దాం. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నార్మల్గా ఇలాగే ఉండిపోయింది. అరిచి 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 హాస్పిటల్కి తిరిగినా ఇంకా స్మూత్ అవుతుంది వాయిస్. ఇంకా స్మూత్ వాయిస్ కోసం మీరు హాస్పిటల్ కూడా వెళ్ళారా? వెళ్ళాం. జనాలు అందరూ నెగిటివ్ అనుకోవటం, బాగా ఇబ్బంది పెట్టి వాయిస్ ఎందుకు అలా ఉంది అని గుచ్చి గుచ్చి మాటలతో అలా చేయటం చాలా జరిగింది. బట్ హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది. సో అది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటూ చాలా స్మూత్ అయిపోయింది. భయం వేసింది ఇంకా మాటలు పోతుందని ఆపేసాం. మీరు ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, మీరు ట్రావెలింగ్లో, ఐ మీన్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తున్న టైంలో కానీ డైరెక్ట్గా ఎవరైనా పర్సన్ అప్రోచ్ అయ్యి ఓ మీరా అని గుర్తుపట్టి మీతో మాట్లాడడం జరిగింది? మాల్స్కి వెళ్తే మాస్క్ పెట్టుకుని వెళ్తాను. ట్రావెల్ చేస్తే నైట్ జర్నీ చేస్తాను. సో ఇంటర్సిటీ బస్ వాళ్ళు ఒకసారి నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను మాట్లాడారు వాళ్ళతో. అప్పుడు గుర్తుపట్టలేదు. నేను బస్ దిగేసి ఇంటికి వెళ్ళిన తర్వాత రివ్యూ కోసం మెసేజ్ పెట్టారు. అప్పుడు నేను మాట్లాడితే వాళ్ళు కనిపెట్టారు, ఓ మీరేనా, నిన్న నైట్ ట్రావెల్ చేశారు. సో మీరు అప్పుడే ఒకసారి మాట చెప్పాలి కదా, మేము మాట్లాడుతుండే సాయి పల్లవికి చాలా పెద్ద ఫ్యాన్ అని. సో ర్యాపిడో వాళ్ళకి లైక్ చాలా మంది అబ్బాయిలు అంటే ర్యాపిడో క్యాన్సిల్ చేస్తారు, అమ్మాయిలకి చాలా బెనిఫిట్లు ఉంటాయి. అట్లా మీ వాయిస్కి ఎప్పుడైనా ర్యాపిడో వాళ్ళు ఇలా కనెక్ట్ అవ్వడం జరిగిందా? బెనిఫిట్ అని లేదు. జొమాటో వాళ్ళు మిడ్-నైట్ 12కి అక్కడ సర్వీస్ లేకపోయినా నా కోసం తెచ్చిచ్చారు అమ్మాయిని. ఏం చెప్పేటోళ్ళు మీరు వాళ్ళకి? ఏం లేదు, ఏవండి యాక్చువల్లీ నేను డ్యూటీ నుంచి చాలా లేట్గా వచ్చాను. ఓకే. సో చాలా ఆకలిగా ఉంది, నాకు ఎక్కడ ఫుడ్ అవైలబుల్గా లేదు, కాస్త తెచ్చిస్తారా, ఎక్కువ అమౌంట్ పే చేస్తాను అంటే, మేడం సరే మేడం తెచ్చిస్తాను మేడం అని చెప్పి ఆయన 1కి వచ్చి తెచ్చిచ్చిపోయారు. అక్కడ వచ్చిన తర్వాత మీరు అబ్బాయిని తెలిసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఏం లేదు, వెళ్ళాను, స్కానర్ అన్నాను, ఇచ్చారు, పే చేశాను. మేడం ఎక్కడ అన్నారు, పైన వెళ్ళిపోయాను. ఇంకా అంత వాయిస్ గుర్తుపట్టలేదు అప్పుడు? నేను ఏం మాట్లాడిన ఎవరి ముందు ఆయన వెళ్ళి స్కానర్ అంతే, పే చేసేస్తా, వచ్చేస్తా తీసుకొని. ఇంకా అంతగా ఎక్కువ ఏమైనా అనిపిస్తే నా ఫ్రెండ్ని పంపిస్తా, మేడం ఉన్నారని చెప్పు తీసుకుని రా అని, అక్కడ లోపల ఉన్నారు బిజీగా ఉన్నారు అని. ఇంకా ఎవరైనా వేరే పార్సెల్స్ వస్తే అక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇచ్చి వెళ్ళండి అని చెప్తా. అక్కడ నేనే వెళ్ళి రిసీవ్ చేసుకుంటా, వాళ్ళు చెప్తారు ఓకే మేడం గారు ఎక్కడ అని. అలా జరుగుతాయి నార్మల్గా. ఓకే, నైస్.